హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ జీఏ అండ్ జీకే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ చూడడం జరుగుతుంది. ఇది పార్ట్ 10 ఫ్రెండ్స్. లాస్ట్ 9 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. లేకుంటే మీకు సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2023 అని. అందులోకి వెళ్ళి కూడా మీరు వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. ఓకే, ఈ పేపర్ ఎప్పుడు జరిగిందంటే 2023 1వ నెల 11వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. టైమింగ్ చూడొచ్చు, 5:15 నుంచి 6:15 మధ్య జరిగింది. ఇది షిఫ్ట్ 4 ఫ్రెండ్స్. ఆల్రెడీ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 పేపర్స్ ఈ 11వ తారీఖు సంబంధించిన 3 పేపర్లు అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2లో, ఇది పార్ట్ 7 అండ్ పార్ట్ 8, ఇది పార్ట్ 9లో అప్లోడ్ చేశాను. చూడకపోతే ఇవి చూసి ఈ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకటే రోజు జరిగిన పేపర్స్ మీకు క్లియర్ అయిపోతాయి. ఓకే, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు ఇచ్చే లైక్స్ మీకు ఎంతో మోటివేషనల్గా ఉంటాయి. ఇంకా మీలాంటి అభ్యర్థులకు ఈ వీడియో చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. డాష్ అనేది అంటే ఎన్పిఎస్ అనేది చందాదారుల క్రమబద్ధమైన పొదుపుల ద్వారా వారి భవిష్యత్తుకు సంబంధించిన వాంఛనీయ నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి ఒక స్వచ్ఛంద నిర్వచించబడిన సహకార పదవి విరమణ పథకం. ఓకే, ఈ ఎన్పిఎస్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి 2 నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ ఎన్పిఎస్ అంటే. ఇందులో ఏంటంటే మనము పదవిలో ఉన్నప్పుడు ఒక చందా రూపంలో, అంటే మనం ఈఎంఐ రూపంలో, అంటే మనకు సంపాదించిన దానిలో కొంచెము ఎన్పిఎస్లో పొదుపు చేసుకుంటే మనం రిజైన్ చేశాక అది మనకు పింఛన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, పెన్షన్ రూపంలో వస్తుంది. దీన్నే పదవీ విరమణ పొదుపు పథకం అన్నారు. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ త్వరగానే చెప్పేస్తున్నాను. ఓకే, సెకండ్ వచ్చేసి గాన్ఫా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం? ఏ రాష్ట్రం ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 2 గోవా. ఓకే, గాన్ఫా నృత్యం గోవా, గుర్తుంచుకోండి. ఈ ఎస్ఎస్సి జీడీలో ప్రతి క్వశ్చన్ అన్న నృత్యాలపై అడుగుతారు ఫ్రెండ్స్. ఈ జానపద నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యాలని అడుగుతారు కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 13వది. క్రింది వాటిలో రాష్ట్రపతి అభ్యర్థికి అవసరమైన, ఇక్కడ తప్పుపడ్డ ఫ్రెండ్స్, అభ్యర్థికి అవసరమైన అర్హత లేనిది ఏది అంటే, ఇందులో ఎక్కువ కింద ఉంది ఫ్రెండ్స్. వీటిలో అర్హత లేనిది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఉన్నత విద్య. ఓకే, ఉన్నత విద్య అవసరం లేదన్నట్టు. ఓకే, రాష్ట్రపతి అభ్యర్థికి. నెక్స్ట్ వచ్చేసి 4. ఓకే, 4వది. భారతదేశంలో దశాబ్ద జనాభా గణనను నిర్వహించే బాధ్యత ఏ మంత్రిత్వ శాఖపై ఉంది అంటే, ఈ దశాబ్ద 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరుగుతుంది ఫ్రెండ్స్. దాని యొక్క బాధ్యత ఏ మంత్రిత్వ శాఖ పైన ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి 1 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, పై నుండి మట్టి యొక్క మూడో పొరను గుర్తించండి. పై నుండి మట్టి యొక్క మూడో పొరను ఏమంటారంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్, సబ్స్ట్రమ్ వాతావరణ మాతృశీల పదార్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6ది. ఓకే, 6ది. హెమిస్ పండుగను ప్రధానంగా డాష్లో జరుపుకుంటారు అంటే, హెమిస్ పండుగను ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, లడాక్. ఓకే, హెమిస్ పండుగ చూడండి, పండుగలపైన కూడా అడుగుతారు, వీటిపై కూడా దృష్టి పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ 7ది. ఓకే, 7ది. 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది? ఏ పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, 4ది. ఈ 4ది అంటే మనం 4వ పంచవర్ష ప్రణాళిక అంటారు. వీటి గురించి నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో మీకు ఇయర్స్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే 1951 నుంచి ఇప్పుడు 2017 వరకు జరిగిన పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ని ఎలా గుర్తుంచుకోవాలో ఈజీ టిప్స్ చెప్పాను. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా చెప్పాను ఫ్రెండ్స్, ఇండో-పాక్ యుద్ధం గురించి 1971లో జరుగుతుందని. వీటి గురించి కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు కూడా చెప్పాను. 12 పంచవర్ష ప్రణాళిక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లింకులో ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకే, 8వది. భారతదేశంలో హరిత విప్లవం యొక్క మొదటి దశ ఏంటిది? మొదటి దశ డాష్ నుండి డాష్ మధ్య జరిగింది అంటే, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం మధ్య వరకు జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, 1960 నుండి 1970. ఓకే, 1970 వరకు. ఆన్సర్ వచ్చేసేది 3, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఫ్రెండ్స్, ఇక అంటే పాజ్ చేసుకుని చదవండి, కింద తెలుగులో చూపిస్తున్నాను. ఓకే, ఆసియా క్రీడలు 2018 ఏ దేశంలో జరిగింది? 2018 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 1 ఇండోనేషియా. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉన్నత ప్రదర్శనకు ప్రతిష్టాత్మకమైన భారత శాస్త్ర నృత్య ప్రవీణ జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు. అంటే ఈ అవార్డు ఏమెకు ఏ నృత్యంలో వచ్చింది అన్నట్టు. ఆన్సర్ వచ్చేసి 4. కూచిపూడి నృత్యానికి గాను భారత శాస్త్ర నృత్య ప్రవీణ జాతీయ అవార్డును ఈ అపర్ణ సతీశన్ వారు గెలుచుకున్నారు అన్నట్టు. ఓకే, సత్కరించబడ్డారు దాంతో. అయితే మీకు ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈ అపర్ణ సతీశన్ ఏ రాష్ట్రానికి సంబంధించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో నేను చూస్తా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11 చూద్దాం. ఓకే, పురుషుల విభాగంలో విరిసిన డిస్కస్ త్రో ఫ్రెండ్స్. ఇక్కడ డిస్కస్ త్రో ఉపయోగించే డిస్కస్ యొక్క వ్యాసం మరియు బరువు ఎంత? వ్యాసం అండ్ బరువు ఎంత? ఈ డిస్కస్ త్రో అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ డిస్కస్ త్రో అనేది ఇది ఏషియన్ గేమ్ అంటే గేమ్స్లలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒలింపిక్స్ గేమ్స్లలో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఈ గూగుల్లో కూడా కొట్టి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి తెలుసుకోండి. ఈ గేమ్స్ ఒలింపిక్స్లో కూడా అడిగే గేమ్స్ కూడా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క డిస్కస్ యొక్క వ్యాసం మరియు బరువు ఎంత అని అంటారు. ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. 2 kgs వెయిట్ ఉంటుంది. ఎన్ని కిలోలు ఉంటుంది? 2 కిలోలు ఉంటుంది. అండ్ 22 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటుంది. అంటే వ్యాసం ఎంత ఉంటుందంటే 22 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 12వది 2019లో మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. అయితే మన ఏంటిదంటే ఫ్రెండ్స్, 2019లో ఎన్ని టన్నుల ఉక్కును ఉత్పత్తి చేశాము అంటే ఆన్సర్ వచ్చేసి 111 టన్నుల ముడి ఉక్కును తయారు చేసినందుకు మనం 2వ స్థానంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు 2019లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 13వది క్రింది మూలకాల్లో పరమాణు సంఖ్య 33 ఏది? అంటే పరమాణు సంఖ్య 33 కలిగి ఉన్నది ఏది ఇందులో అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, ఆర్సెనిక్. ఓకే, ఆర్సెనిక్. నెక్స్ట్ క్వశ్చన్ 14వది. ఓకే, 14వది భారతదేశంలో బ్యాంకు నోట్లను జారీ చేసే అధికారం డాష్కి ఉంది. ఎవరికి ఉంది ఫ్రెండ్స్? ఆన్సర్ అందరూ చెప్పగలుగుతారు, రిజర్వ్ బ్యాంకు. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వది 1 మే 2022 నుండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్, సుమన్ బేరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 16వది మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది కాబట్టి వివిధ ప్రాంతాలు వేరువేరుగా పాలించబడ్డాయి. అయితే డాష్ చుట్టూ ఉన్న ప్రాంతం చక్రవర్తి యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. అయితే ఆన్సర్ వచ్చేసి ఏంటిది? 3 ఫ్రెండ్స్, పాటలిపుత్రం అన్నట్టు. ఓకే, ఇది ఇక్కడ పాటలిపుత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, చూసుకోవచ్చు, మీకు తెలుగులో చూపిస్తున్నాను. నెక్స్ట్, ఖలీఫా యొక్క తాత్కాలిక అధికారాలను రక్షించడానికి డాష్లో బొంబాయిలో ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే బొంబాయిలో ఖిలాఫత్ కమిటీ ఏ సంవత్సరంలో మరియు ఏ నెలలో స్థాపించబడ్డది అంటే ఆన్సర్ వచ్చేసి 4 మార్చ్ 1919. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వది క్రింది జత సెల్ ఆకారం సరైనది. అంటే సెల్ ఆకారం 2 కరెక్ట్ అయినా లేదో చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 1, ఎర్ర రక్త కణాలు ఏ ఆకారంలో? గోళాకారంలో ఉంటాయని అన్నాడు. అది కరెక్టేనా? ఎస్, కరెక్టే. నెక్స్ట్ వచ్చి కండరంలో ఉండే కణాలు ఏ ఆకారంలో ఉంటాయి అంటే కుదురు ఆకారం. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇవి 2 కూడా కరెక్ట్ అయినప్పుడు కింద ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ 19వది గంగోత్రి గ్లేసియర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి 2, ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని క్వశ్చన్లతో మరికొన్ని పాటలతో మీ ముందరికి వస్తాయి కాబట్టి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 20 క్వశ్చన్ ఫ్రెండ్స్. 20 క్వశ్చన్ వచ్చేసి సెప్టెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు ఆమోదించబడ్డారు అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. ఎవరు? రామసుబ్రహ్మణ్యం గాంధీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.